నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త. ఎలా ఉన్నారు? బాగున్నాను రా. ఎలా ఉంది పీఠం? చక్కగా ఉంది. స్వామి ఎలా ఉన్నారు? స్వామి అద్భుతంగా అందరినీ చూస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నారు. స్వామిలో చెప్పాను ఎక్స్ప్రెషన్స్ అసలు చాలా కనబడుతున్నాయి. ఆయన ఎట్లాంటి ఉన్నట్టు expression? రకరకాలు. ఒక్కోసారి ఏమో ఫుల్ స్మైల్ తో, ఒక్కోసారి ఏమో మామూలుగా, ఒక్కోసారి ఏమో ఏదో అలిగినట్టుగా, అలా రకరకాల ఎక్స్ప్రెషన్స్. ఇవాళ అయితే నా వెనక నడిచినట్టు అనిపించారు స్వామి. బాబోయ్. ఆ ఫీల్ అంటే అలా అనిపించింది అనమాట. ఎవరో నడుస్తున్నట్టు ఉంది అని కిందకి వెళ్ళి వెంటనే మీ బావగారితో చెప్పాను. అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు? నువ్వు పిఠాపురం ఫోటో తీసుకెళ్లిపోతే ఇంట్లోనే ఉంది కదా అంటూ ఆయన కనిపించిన అనుభవం చెప్తున్నారు అనమాట. అలా స్వామి మనం ఎలా అనుకుంటే అలాగే ఉంటారు మనతో పాటు. తప్పకుండా. మన భావన బట్టి స్వామి. అంతే. రైట్ అక్క. పూజ ఒకటి చేయబోతున్నారు రేపు చితా నక్షత్రం వచ్చేటటువంటి రోజున. అవును. ఏంటి, ఏం పూజ? ఎందుకని, ఎప్పుడు చేయబోతున్నారు? ఎందుకని చేయబోతున్నారు ఇట్లాంటివన్నీ ఒక్కసారి? ఎందుకు అని అంటే స్వామివారు జన్మించింది చిత్తా నక్షత్రంలో. స్వామివారు మన పీఠంలో వచ్చి కూర్చున్నారు కాబట్టి ప్రతి చిత్తా నక్షత్రం కూడా స్వామివారి పుట్టినరోజుగా సమానం. అయితే ప్రతి చితా నక్షత్రం నాడు ఉంటుందా? ఉంటుంది. ప్రతి Okay. చిత్తా నక్షత్రం కూడా స్వామివారి కోసం విశేషంగా చేయాలని. ఎందుకంటే ఆ తిథి చూస్ చేసుకొని స్వామి జన్మించారు ఆ అంశతో. ఇప్పుడు ఆయన దత్తాంశతోని పైగా విఘ్నేశ్వరులోని గణాలని కూడా తీసుకొని ఆయన జన్మించారు. ఈ చిత్తా నక్షత్రం స్వామి ఏం చెప్పారు అని అంటే, ఎవరైతే నేను పుట్టిన తిథి చిత్తా నక్షత్రం రోజు ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళవి సమస్త దోషాలు కూడా హరిస్తాయి అని చెప్పారు. దానికి కొన్ని ప్రత్యేకతలు కూడా చెప్పారు స్వామి. ఎలాంటి వాళ్ళు, ఏ రిలేటెడ్ వాళ్ళు పూజించాలి చిత్తా నక్షత్రాన్ని కూడా చెప్పారు. ఎందుకు అంటే చిత్తా నక్షత్రం రోజు స్వామి విశేషంగా ఎర్ర రంగులో మెరుస్తూ ఉంటాను అని చెప్పారు. ఎరుపు రంగులో. ఆ ఎరుపు రంగుకి సంకేతం కుజుడు. కుజగ్రహానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో, పెళ్లిళ్ళు, సంతానము, అన్టైమ్లీ డెత్స్, అలాగే ఫైర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కుజుడు అంటే అదే కదా, అలాగా అనారోగ్య సమస్యలు, యుద్ధాలు, ఇవన్నిటి ట్రబుల్స్, కుజుడు వల్ల కలిగేటటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎవరైతే నన్ను చిత్తా నక్షత్రం రోజు పూజిస్తారో వాళ్ళ కుజగ్రహ బాధలు తొలగిస్తాను అని స్వామి స్వయంగా చెప్పారు. అంతేకాకుండా నవగ్రహ బాధలు అంటే గ్రహ బాధలు ఎవరికైతే ఉంటాయో, మనము ఈ ముండని ప్రాబ్లమ్స్ అని కూడా అంటాం, దాన్ని గ్రహ బాధలు అని అంటాం, వాటిని కూడా తొలగిస్తాను అంటారు. ఇంకా జీవితంలో ఎవరైతే అడుగు అడుగున అంటే డెప్స్ ఇబ్బందులతో, జీవితం మొత్తం ఇబ్బందులు అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, బ్లాకేజెస్ అవ్వచ్చు, ఎటు అర్థం కాని స్థితి అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు వీటి నుంచి బయటకు రావాలి అంటే నా నక్షత్రం రోజు మీరు పూజ చేస్తే తప్పకుండా నేను వీటి నుంచి మిమ్మల్ని కాపాడుతాను అని స్వామి స్వయంగా చెప్పడం జరిగింది చిత్తా నక్షత్రం పూజ. అందుకే స్వామికి చాలా ఇష్టమైన రోజు, ఇష్టమైన తిథి. ఆయన ఆ రోజు జన్మించారు కాబట్టి ఆయన జన్మదినంగా మనం భావించి ప్రతి చిత్తా నక్షత్రం కూడా విశేషంగా ఎవరైతే స్వామివారిని పూజిస్తారో ఆ రోజు స్వామివారికి అభిషేకాలు, అలాగే స్వామివారి పాదుకా పూజ ఉంటుంది. అక్కడ మనకి విశేషం ఏంటంటే ఏకాదశి తిథితో పాటు ఏకాదశి ఆ రోజు ఉంది. ఏకాదశి ఉంది. మర్నాడు సూర్యోదయమే మనం తీసుకుంటాం గాని ఏకాదశి ఆ రోజు వచ్చింది కాబట్టి ఏకాదశి చిత్తా నక్షత్రం సోమవారమే మనం చేస్తున్నాం. స్వామివారి నక్షత్రం ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని పరిగణనలో తీసుకొని, ఇంకా అసలు ఏకాదశి తిథి రోజు అయితే గాయత్రి మాత జయంతి ఉంది. అది మనం ఆ రోజు తీసుకోవచ్చు, మర్నాడు సూర్యోదయం వస్తుంది కాబట్టి. లేదు, వేదమాత గాయత్రి జయంతి ఆ రోజే, అదే రోజు మనం ఎలాగో అదే రోజు చేసుకోవచ్చు కాబట్టి 17వ తారీఖుకి గాయత్రి మాత జయంతి వచ్చింది, చిత్తా నక్షత్రం వచ్చింది, ఏకాదశి వచ్చింది. 3 కలిసినవి మన పీఠంలో ఆ రోజు చిత్తా నక్షత్రం పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎప్పుడు మొదలవుతుంది అక్క పూజ? పూజ అభిషేక కార్యక్రమాలన్నీ ఉదయం ప్రారంభమవుతాయి. సుమారుగా ఎన్నింటికి? ఉదయం మనం 10 గంటల నుంచి మొదలు పెడతాం. మధ్యాహ్నం హారతి, స్వామివారి పూజలన్నీ ముగించుకొని మధ్యాహ్న హారతితో కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. చిత్తా నక్షత్రం పూజ, గురుపాదుక పూజ, మధ్యాహ్న హారతి ఉంటాయి. సాయంత్రం సిద్ధమంగళ స్తోత్రం ఉంటుంది. స్వామివారికి 1008 డే అంతా ఉంటుందా? ఆ రోజు
స్వామివారికి మ్మ్. నక్షత్రం కాబట్టి స్వామివారికి చాలా ఇష్టమైంది సిద్ధమంగళ స్తోత్రం కాబట్టి 1008 సార్లు సిద్ధమంగళ స్తోత్రం అని కూడా అనుకుంటున్నాం ఆ రోజు అద్భుతం. సాయంత్రం. అద్భుతం. మరి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చి అందులో పార్టిసిపేట్ చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు. చిత్తా నక్షత్రము రోజు ఎవరైతే ఈ కుజ సమస్యలు ఉన్నాయో, అలాగే గ్రహ సమస్యలు ఉన్నాయో, అలాగే డెబ్ట్స్ అంటే జీవితంలో ఆర్థిక సమస్యలు, ఇంకేమైనా బ్లాకేజెస్ ఉన్న వాళ్ళందరూ కూడా మన పీఠానికి వచ్చి చేసుకోవచ్చు స్వామివారికి. చక్కగా ఆ పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఉండాలనుకుంటే సాయంత్రం వరకు ఉండి సిద్ధమంగళ స్తోత్రం చదివి మరీ వెళ్ళొచ్చు. సిద్ధమంగళ స్తోత్రం మాత్రం సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు ఓన్లీ సిద్ధమంగళ స్తోత్రం కోసం రావచ్చా? రావచ్చు. ఓన్లీ సిద్ధమంగళ స్తోత్రానికి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు రావచ్చు ఆ రోజు. నిజాంపేట పరిసర ప్రాంతాల్లో ఉంది పీఠము. సో ఒకసారి అంటే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ ఎవరెవరు చేసుకోవాలి. వస్తున్నారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. మన ఇచ్చే నెంబర్ లోనే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మొత్తం మీకు లొకేషన్ డీటెయిల్స్ అది ఇవ్వడం. అవును. చిత్తా నక్షత్రం పూజ అంటే చిత్తా నక్షత్రం పూజ అని చెప్పాలి. సిద్ధమంగళ స్తోత్రం అంటే సిద్ధమంగళ స్తోత్రానికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తామని మెన్షన్ చేయాలి. రైట్ రైట్. అయితే ఆ పూజకి సంబంధించిన ద్రవ్యాలు అవన్నీ కూడా పీఠం నుంచే పీఠం నుంచి మనమే ప్రొవైడ్ చేస్తాం. ఎంతమందికి అలా ఉందాక? మినిమం మనం ఎప్పుడు కూడా చిన్న స్పేస్ కాబట్టి ఒక 20 మంది వరకు ఎలా ఉంటుంది, అలా 20-21 మంది వరకు అలౌడ్ ఉంటుంది. రైట్. అలాగే వేదమాత గాయత్రి దేవి జయంతి కూడా ఆ రోజే రావటం అనేది నిజంగా అదృష్టం ఖచ్చితంగా. అసలు వేదమాత గాయత్రి దేవి గురించి చెప్పాలి అని అంటే ప్రతిరోజు ఎవరైతే గాయత్రి చేస్తారో వాళ్ళకి ఇంకా జీవితంలో ఎటువంటి లోటు ఉండదు, ఉండదు. అసలు అత్యద్భుతమైన మంత్రం ఏదైనా సృష్టిలో ఉందా అంటే గాయత్రి మంత్రమే అని చెప్తుంది మన సనాతన ధర్మం చెప్తుంది. అందుకే ఆ రోజు అమ్మవారిని స్మరించుకుంటూ గాయత్రి అమ్మవారిని ఎవరైతే గాయత్రి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో ఆ రోజు గాయత్రి మంత్రాన్ని మీరు రోజు చదవకపోయినా ఆ రోజు 108 సార్లు చదివినా కూడా గాయత్రి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే గాయత్రి అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం చేసి మీరు గనక పెడితే అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద సంపూర్ణంగా ఉంటాయి. జన్మ నక్షత్రం చిత్తా నక్షత్రం అంటే స్వామివారిది. మరి స్వామివారికి జన్మ నక్షత్రం నాడు పూజ చేయటం అనేది స్వామికి ఎంత ప్రీతికరమైంది అనేది ఒక్కసారి చెప్పండి అక్క. చాలా ప్రీతికరమైంది పద్మిని. ఆయన స్వయంగా చెప్తున్న వాక్యాలు ఏంటంటే ఎవరైతే నా జన్మ నక్షత్రం రోజు పూజిస్తారో ఆ రోజు నేను కరిగిపోతాను కరుణామూర్తిలాగా. అంటే ఇంకేమీ లేకుండా నేను వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి బయటపడేస్తాను అని శ్రీపాదుల వారు స్వయంగా చెప్పారు. అవన్నీ కూడా అధ్యాయాల్లో చెప్పిందే స్వామి. అందుకే అంటే ఆ నక్షత్రం స్వామికి ఇష్టం కాబట్టి స్వామి జన్మించిన నక్షత్రంలో ఎవరైతే స్వామిని కొలుస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆరాధన చేస్తారో, ఎవరైతే స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని వేడుకుంటారో మమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేయండి స్వామి అని, నేను ఐ విల్ బి ప్లీజ్డ్ అని చెప్పారు స్వామి. అంటే ఎంత చక్కగా చెప్పారంటే నేను కరిగిపోతాను, నేను వాళ్ళు చేసినటువంటి పూజ వల్ల నేను ఆ రోజు వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ప్రసాదిస్తాను అని స్వామి చెప్పారు. అద్భుతం అద్భుతం. చక్కటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అలాగే చక్కగా కార్యక్రమంలో పాల్పంచుకుని స్వామి యొక్క కృపని, పీఠంలో స్వామి అక్కడ చక్కగా కొలువు తీరి ఉన్నారు. ఆయన చూడటానికే 2 కళ్ళు సరిపోవు. 2 కళ్ళు సరిపోవు. స్వామి చిత్తా నక్షత్రం చేస్తున్నాం కాబట్టి ఒక 3వ సారి చేసేసరికి డిఫరెన్స్ తెలుస్తుంది జీవితం. అంటే స్వామి ఎలా అంటే ఎంత పవర్ఫుల్. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.